ఫ్రెండ్స్ బహుశా ట్రంప్‌కి నిద్రపోతున్నప్పుడు ఏదన్నా కలొస్తే, ఆ కలని వెంటనే నిజం చేసేయాలనుకుంటాడో ఏమో తెలీదు కానీ, నిన్న చెప్పిన ఒక మాట ఒకటుంటుంది. రేపు చెప్పబోయే మాట ఇంకోటుంటుంది. ఇవాళ వర్తమానం ఇంకొకటుంటుంది. ట్రంప్ పనులు, చేష్టలు అన్నీ అలాగే ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక కొత్త డ్రామాని స్టార్ట్ చేశాడు ట్రంప్. దానికి మన భారత్ కూడా బాగా గట్టిగానే తిప్పి కొట్టేటట్టు సమాధానం చెప్పబోతోంది. మరి ఈ వీడియో గనక మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే దయచేసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇటువంటి ఎన్నో లేటెస్ట్ జియోపొలిటికల్ అప్డేట్స్‌తో పాటుగా చాలా లేటెస్ట్ అప్డేట్స్‌ని కూడా మీ ముందుకు తీసుకొస్తాం. సాధారణంగా ఇప్పుడు మనం విషయంలోకి వెళ్ళినట్టయితే మన భారత్‌కిను, మారిషస్‌కి మధ్య చాలా అంటే చాలా వ్యాపార లావాదేవీలున్నాయి. అంటే బిజినెస్ ట్రేడ్ డీల్స్ చాలా ఉన్నాయన్నమాట. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఫార్మాస్యూటికల్స్ కానీ, రైస్ కానీ ఇలా రకరకాల ప్రొడక్ట్స్‌ని మనం మారిషస్‌కి హ్యూజ్‌గా అంటే ట్రిలియన్ డాలర్స్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్‌ని పంపిస్తాం. అలాగే మారిషస్ నుంచి మనం ఇంపోర్ట్ కూడా చేసుకుంటాం. అయిపోయిందా? అయితే ఇక అదంతా ఎలా వెళ్తుంది అంటే హిందూ మహాసముద్రం అంటే ఇండియన్ ఓషన్ గుండా వెళ్తుందన్నమాట. అయితే ఇక ఇప్పుడు ఈ ఇండియన్ ఓషన్‌కి సంబంధించి కూడా ట్రంప్ చాలా అంటే చాలా పెద్ద ఒక ఇష్యూని క్రియేట్ చేస్తున్నాడు. అంటే ఒక ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తున్నాడు. జరిగిందేంటంటే సుమారు ఒక కొన్నేళ్ల కిందట అంటే 1865 ఆ ప్రాంతాల్లో అంటే దాదాపుగా ఒక 68 సంవత్సరాల క్రిందట ఏం జరిగిందంటే, ఈ ఇండియన్ ఓషన్‌లో చాగోస్ అనే ఒక దీవి ఉంది. ఓకే. ఆ దీవిని బలవంతంగా యూకే వాళ్ళు మారిషస్ నుంచి లాక్కున్నారు. యూకే వాళ్ళు ఎప్పుడు అంతే గదా! బ్రిటిష్ వాళ్ళు. మన ఇండియా దగ్గర నుంచి కూడా రకరకాలవన్నీ లాక్కొని పోయారు. వాళ్ళ వాళ్ళ దగ్గర వేస్ట్‌గా పడున్న అల్యూమినియం లాంటివి మనకు అలవాటు చేసి పోయారు. అయితే వీళ్ళు మారిషస్‌ని గూడా పట్టుకున్నారు. పట్టుకొని బలవంతంగా చాగోస్ అనే ఒక దీవిని లాక్కున్నారు. అయితే అలా లాక్కున్న తర్వాత అంటే అది ఇల్లీగల్‌గానే అంటే న్యాయపరంగా కాదు. అది కోర్ట్‌లో కేస్ నడిచింది, నడుస్తుంది, అంతా అయింది. ఇప్పుడు ఒక వచ్చిందనమాట. అదేంటంటే యాక్చువల్లీ చాగోస్ అనే ఈ దీవికి సంబంధించి దానిలో ఒక ప్రాంతం డియాగా సార్గో అని ఒకటుంటుందనమాట. చెప్తానండి. ఆ పేరు డియాగో గేర్సియా. ఈ ప్రాంతంలో యూకే అలాగే యూఎస్ అంటే అటు బ్రిటిష్ వాళ్ళు, ఇటు అమెరికా వాళ్ళు ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మిలిటరీ బేస్‌ల కోసం. ఓకే. ఆ మిలిటరీ బేసెస్ అంటే ఎలా అంటే అక్కడ చైనా ఉంది, ఇటు ఇండియా ఉంది, రష్యా గుండా ప్రొడక్ట్స్ ఒస్తాయి. సో, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ రకంగా ఒక మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. ఓకే. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ 2025 అంటే ఒక 5 మంత్స్ బ్యాక్ అక్టోబర్ ఆ ప్రాంతాల్లో ఏం జరిగింది? యూకే వాళ్ళు మారిషస్‌కి ఇచ్చేస్తాము. ఈ చాగోస్ అనే దీవి. కానీ ఇందాక నేను చెప్పాను చూసారా? యూకే అంటే బ్రిటిష్ అమెరికాకి సంబంధించిన ఒక ప్రాంతం ఉంది అని. అది మాత్రం మేము లీజ్ కింద మేమే లీజ్ కింద మాకివ్వండి. అంటే మొత్తం దీవి వాళ్ళదే. మారిషస్‌దే. కానీ వాళ్ళు మనకి మనకంటే యూకే వాళ్ళకి లీజ్‌గా ఇస్తారనమాట. లీజ్‌గా ఇచ్చినందుకు వాళ్ళు దాదాపుగా పర్ మంత్ $130,000,000 ఎంతో కట్టాలి వాళ్ళకి. ఓకే. అయితే ఇప్పుడు ట్రంప్ చాలా పెద్ద ఇష్యూ చేశాడు. ఏంటంటే యూకేని స్టూపిడ్ అని తిట్టాడనమాట. యూ స్టూపిడ్ అని తిట్టాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఆహ్, ఆళ్ళ ప్రాంతం ఏదైతే ఉందో యూకే అలాగే యూఎస్‌కి సంబంధించిన ప్రాంతాన్ని లీజ్ తీసుకుంది కదా! యూకే. అంటే ఇవ్వడం మారిషస్‌కి ఇచ్చేసింది. మారిషస్ యూకేకి లీజ్ ఇచ్చినట్టు యూకే వాళ్ళు డబ్బులిస్తారనమాట మారిషస్‌కి. అయితే మీరు పిచ్చోళ్ళు, మీకసలు స్టూపిడ్, మీకు బుర్ర లేదు, బుద్ధి లేదు, ఏమీ లేదు. మీరలా ఎవరైనా ఇస్తారా? అది యూకేకి, యూఎస్‌కి మధ్య స్ట్రాంగ్ మిలిటరీ బేస్ ఉంది దానిలో. మీరెందుకు అలా చేస్తున్నారని జెప్పేసి తిట్టడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా మీరిలాంటి పిచ్చి పనులు చేయడం వల్లే నేను గ్రీన్‌లాండ్ లాక్కుంటున్నాను అంటూ కోడిగుడ్డుకిను ఇంకోటి దేనికో కలిపింది అంటారు చూసారా? లంకె అలా కలిపాడనమాట. అయితే దీనివల్ల మన భారత్‌కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే, ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎందుకనంటే మారిషస్ నుంచి కానీ, రష్యా నుంచి కానీ, చైనా నుంచి కానీ, వయా ఈ ఇండియన్ ఓషన్ నుంచే కొంతవరకు మనకి ప్రొడక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే మరి ఇప్పటి వరకు వాళ్ళ దగ్గరే ఉంది కదా! ఈ మిలిటరీ బేస్ ఇప్పటి వరకు రాని ప్రాబ్లమ్ ఇక్కడి నుంచి ఏమొస్తుంది అంటే, ఇక్కడి నుంచి అది మారిషస్‌కెళ్ళిపోయింది కాబట్టి, ట్రంప్ కళ్ళన్నీ ఇప్పుడు అక్కడ పడ్డాయన్నమాట. ఎందుకు ఇచ్చేస్తున్నారు మీరు మారిషస్‌కి? అది మా కంట్రోల్‌లోనే ఉండాలి. అట్‌లీస్ట్ అమెరికా కంట్రోల్‌కైనా ఇచ్చేసేయండి. అలా అదే మన అమెరికా కంట్రోల్‌లో ఉంటే అది హ్యాపీగా ఉంటుంది. లేకపోతే వాళ్ళ కంట్రోల్‌లోకి వెళ్ళిపోయినట్టే. చైనా, రష్యా వాళ్ళందరూ మన మీద కన్నేస్తారని చెప్పేసి ఇక ట్రంప్ బాధనమాట.
సో, ఫస్ట్ యాక్చువల్లీ ఈ బిల్ ఒకటి పాస్ అయినప్పుడు అంటే ఏదైతే ఈ చాగోస్ అనే దీవిని అక్కడ మారిషస్‌కి యూకే ఇచ్చేసినప్పుడు వావ్! సూపర్ అని ట్రంప్ ప్రభుత్వం మెచ్చుకుంది. సడెన్‌గా మాట మార్చేసాడు 5 నెలల తర్వాత. అందుకనే ఇప్పుడు మన భారత్‌కి కూడా ఏంటంటే మాట మార్చేస్తాడేమో రేపొద్దున్న అనే ఒక చిన్న భయం ఉంటుంది కదా! అందుకనే ఇప్పుడు మన ప్రధానమంత్రి మోదీ గారు గాని, లేదా మన భారత్ కానీ చేయబోతోంది ఏంటి అంటే రకరకాల పాసేజ్‌లు అంటే సౌత్ కారిడార్స్ కట్టడం ఇట్లా రకరకాల విషయాల మీద ఒక ప్లాన్ వేసి కేవలం దాని మీద మాత్రమే డిపెండెంట్ అవ్వకుండా వేరే వేరే విధాలను కూడా పరిశీలించడం అనమాట. అంటే ఆఫ్‌కోర్స్ మన భారత్ దాకా రాలేదు. కానీ మన భారత్‌కి ఇంపాక్ట్ లేకపోయినప్పటికీ కూడా మన భారత్ ఇప్పుడు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నమాట. అది విషయం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.